కాశ్మీర్లో ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్తో ఉంటుండటంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానిత ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. మరోవైపు ఇవాళ ముంబై ఎస్ఆర్హెచ్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఉప్పల్లో జరుగుతుంది. దాంతో భద్రతను టైట్ చేశారు. ఎక్కడ ఎలాంటి అలచడి జరిగినా చేరుకునేలా భద్రతా టీంను సిద్దం చేశారు. కాశ్మీర్లో ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్లో హై అలర్ట్ ప్రకటించారు. దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్తో ఉంటుండటంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానిత ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. మరోవైపు ఇవాళ ముంబై ఎస్ఆర్హెచ్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఉప్పల్లో జరగనుంది. దాంతో భద్రతను టైట్ చేశారు. ఎక్కడ ఎలాంటి అలజడి జరిగినా చేరుకునేలా భద్రతా టీంను సిద్దం చేశారు. కాశ్మీర్లో ఉగ్రదాడితో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్ తో ఉంటుండటంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానిత ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. మరోవైపు ఇవాళ ముంబై ఎస్ఆర్హెచ్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఉప్పల్లో జరగనుంది. దాంతో భద్రతను టైట్ చేశారు. ఎక్కడ ఎలాంటి అలజడి జరిగినా చేరుకునేలా భద్రతా టీంను సిద్దం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ. రైట్ అనుష, పెహల్గామ్ లో దారుణ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్. అయితే హైదరాబాద్ లో కూడా ప్రస్తుతం ఈ అత్యవసర పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలు కూడా హైదరాబాద్ ని జల్లెడపడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి గతం గనక మనం గుర్తు చేసుకుంటే దేశంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఉగ్ర దాడి ఉగ్ర ఘటనలు చోటు చేసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి మూలాలు ఏదో ఒక యాంగిల్లో హైదరాబాద్ లో బయటపడడాన్ని మనం చూసినటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం అనుమానితులందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పాత బస్తీ తదితర ప్రాంతాల్లో అయితే పోలీసులు జల్లెడపడుతున్నారనే చెప్పుకోవచ్చు. సరైన పత్రాలు చూపించినటువంటి వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని విచారిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా విదేశీయులు అంటే పాకిస్తాన్ నుంచి కానీ ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ వచ్చినటువంటి వ్యక్తులు లేదంటే నేపాల్ తదితర భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చినటువంటి అనుమానిత వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎప్పటి నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు, ఎందుకు ఏ పర్పస్ మీద వచ్చారు,
మీరు వచ్చిన పర్పస్ మీదే వాళ్ళు ఇక్కడ ఉంటున్నారా తదితర అంశాలన్నీ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ కూడా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కూడా ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి భద్రతను పోలీసులు కల్పించారనే చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు చూస్తున్నారు. ఉప్పల పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేశారు భద్రతను. అలాగే మొత్తం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. లోపలికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో కూడా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వారిని లోపలికి అనుమతించేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. కొన్ని నిబంధనలు కూడా వచ్చేటటువంటి వ్యక్తులకు కూడా పెట్టినట్టయితే మనకి సమాచారం అందుతుంది. మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ అయితే పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎక్కడ ఏ రకమైనటువంటి అనుమానితులు కనిపించినా కూడా పూర్తి స్థాయిలో వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి. విదేశీయులు ఎవరైనా సరే ఇక్కడ వారి పర్మిషన్ తీసుకుని ఉంటున్నారా లేదంటే పర్మిషన్ లేకుండా ఉంటున్నారా, ఇన్ కేసు పర్మిషన్ తో వచ్చినా కూడా వారికి ఇచ్చినటువంటి టైం ఉందా లేదా అయిపోయిందా అనేటటువంటి అంశాలను కూడా ముఖ్యంగా కీలకంగా వారు అయితే చూసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మరోసారి ఇటువంటి ఘటన జరగకుండా అయితే మొత్తం దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అలర్ట్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. హైదరాబాద్ లో కూడా అదే ఒరవడి ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. కాకపోతే దేశవ్యాప్తంగా ఒక ఎత్తు అయితే హైదరాబాద్ మాత్రం ఒక ఎత్తు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇందాక నేను ప్రస్తావించినట్టుగానే దాదాపుగా ఎక్కడ ఏ ఉగ్ర ఘటన జరిగినా కూడా దానికి సంబంధించినటువంటి మూలాలు కొంత స్లీపర్ సెల్స్ హైదరాబాద్ లోనే ఉంటారు, వారు కొంత వారికి సహాయం చేస్తూ ఉంటారు అనేటటువంటి అపవాదు హైదరాబాద్ మీద ఉన్నటువంటి నేపథ్యంలోనే దానికి అనుగుణంగా ప్రస్తుతం ఈ సర్చ్ ఆపరేషన్ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. మరో ముఖ్యమైనటువంటి అంశం కూడా మనం మాట్లాడుకుంటే ఈ మ్యాచ్ కి సంబంధించి మాట్లాడుకుంటే మ్యాచ్ విషయంలో కూడా మ్యాచ్ ప్రారంభానికి ముందు 2 నిమిషాల పాటు మౌనం పాటించాలని ఈ ఇరు టీంలు కూడా ఇప్పటికే నిర్ణయించినటువంటి పరిస్థితి. అలాగే ప్లేయర్స్ కూడా ఈ దాడి ఘటనకు నిరసనగా బ్లాక్ బ్యాడ్జెస్ అంటే బ్లాక్ రిబ్బన్ పెట్టుకుని ప్లేయర్స్ కూడా ఆడబోతున్నారని తెలుస్తుంది. అలాగే మ్యాచ్ ప్రారంభానికి ముందు 2 నిమిషాల మౌనం కూడా పాటించబోతున్నారు. అలాగే మ్యాచ్ బ్రేక్ మధ్యలో వేసేటటువంటి ఫైర్ వర్క్స్ ను కూడా రద్దు చేసినట్టయితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమాయక ప్రజలను పెహల్గామ్ లో దారుణంగా ముష్కర్లు పొట్టన పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పాకిస్తాన్ అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాకు సంబంధం లేదు అంటూ ఒక ప్రకటన జారీ చేసినప్పటికీ కూడా దీని వెనక ఎవరున్నారు, ఎందుకు చేశారనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఈ నేపథ్యంలో భారత్ తదుపరి చర్యలు ఏ రకంగా ఉండబోతాయి అనేటటువంటి ఒక ఉత్కంఠ అయితే ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్. అందరూ కూడా అదే ఆసక్తిగా చూస్తున్నారు. భారత్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, పాకిస్తాన్ కు అలాగే టెర్రరిస్టులకు ఏ రకంగా బుద్ధి చెప్తుందని అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ లో అయితే ఈ హై అలర్ట్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. అనుష అయితే శివ భద్రతా బలగాలను భారీగా మోహరించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఉప్పల్ స్టేడియం దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ట్రాఫిక్ క్లియరెన్స్ తో పాటు ముఖ్యంగా భద్రతకు ఎక్కువగా పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా ఏ ప్రాంతంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా కూడా ఒకటి రిలీజియస్ పరమైన అంటే మతపరమైనటువంటి వేడుకలు లేదంటే పండగలకు సంబంధించి లేదంటే ఆ సమూహాలు చేసుకునేటటువంటి కార్యక్రమాలను ఎక్కువగా వీరు టార్గెట్ చేస్తూ ఉంటారు. లేదంటే విదేశీయులు ఎక్కువగా ఎక్కడికైతే వస్తూ ఉంటారో సందర్శన ప్రాంతాలు వాటిని మాత్రం ఎక్కువగా టార్గెట్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇక ఉప్పల్ మ్యాచ్ అనేసరికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ అనేసరికి ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ గా కూడా దానికి ఉన్నటువంటి క్రేజ్ మనందరికీ తెలిసిందే. క్రికెట్ ని ఎక్కువగా ఇష్టపడేటటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో కూడా ఎక్కువగా ఐపీఎల్ మ్యాచెస్ ని చూస్తూ ఉంటారు. సో చాలా మంది ఐపీఎల్ మ్యాచెస్ కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే ఈ రెండింటికి కూడా ఫేమ్ కూడా ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి పూర్తి స్థాయి తాకిడి ఉండేటటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిగా భద్రతను అయితే కట్టుదిట్టం చేశారని చెప్పుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టుగా గ్రౌండ్ ఇప్పటికీ భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వచ్చేటటువంటి ప్రతి వ్యక్తిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మామూలుగా భద్రతా ప్రమాణాల నేపథ్యంలోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఏ వస్తువుని కూడా లోపలికి తీసుకెళ్లకూడదు. వచ్చేటటువంటి వీక్షకులు అదే నిబంధనలను ప్రస్తుతం ఇంకా కఠినతరం చేసి అయితే అమలు చేసినటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు అయితే చేస్తున్నారు. ట్రాఫిక్ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మ్యాచ్ నిర్వహణకైతే ప్రస్తుతం ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. ఒక మ్యాచ్ అనే కాదు హైదరాబాద్ ని పూర్తి స్థాయిలో అయితే చెల్లడపడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా కావచ్చు, అటు గోల్కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలు కావచ్చు, వీటిల్లో కూడా పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఐడి కార్డు లేకుండా లోపలికి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొంతవరకు కూడా ఈ రోడ్లను కూడా క్లోజ్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వేరే ఆల్టర్నేట్ రూట్స్ కూడా చూసుకోవాలని చెప్పి సామాన్య జనానికి కొంత కంటోన్మెంట్ అధికారులు సూచిస్తున్నట్టు తెలుస్తుంది ఈ హై అలర్ట్ నేపథ్యంలో. అనుష
రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.